హాయ్ అండి. పెద్ద మెంతికూర, బీరకాయ, టమాటో పచ్చడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చేదు అసలు ఉండదు. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఒక 5-6 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు చిటపట అన్న తర్వాత సైడ్కి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదే కళాయిలో మెంతికూర, పెద్ద మెంతం ఏమీ కట్ చేయవలసిన అవసరం లేదు. ఆకులతో చాలామంది ఆకులే ఏరి కర్రీస్ అనేటివి వండుకుంటారు. కానీ కాడలతో పాటు మనం కొత్తిమీరలానే కట్ చేసి వండుకుంటే చాలా బాగుంటుంది. నేను కాడలతో పాటు పెద్ద మెంతం ఒక కట్ వేసుకున్నాను. ఒక బీరకాయ తోలుతో పాటు కట్ చేసి వేసుకోవాలి. టమాటో కూడా ఒక 4-5 వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిలు. అంతేనండి. మెల్లమెల్లగా వాటర్ సేరిపోతుంది కిందకి. 2-3 సార్లు గరిటతో కలిపేసుకుంటూ మూత పెట్టుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ తొందరగా కిందకు వచ్చేస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పలేమండి. మనం రోటీతోనైనా తినొచ్చు, చపాతీ అయినా బాగుంటుంది, రైస్ అయినా బాగుంటుంది. ఉడికిన తర్వాత కాస్త టమాటా పైన తోలు మీకు ఇష్టం ఉంటే అలాగే రుబ్బేసుకోండి. నేనైతే తీసేసాను. చాలామంది వంట చేయాలంటే పెద్దగా అబ్బా ఏం వండాలి, ఏం చేయాలి అని ఫీల్ అవుతూ ఉంటారు, ఆలోచిస్తారు ఎక్కువ. లేడీస్కి ఎప్పుడూ టెన్షనే. వంటగదిలోకి వెళ్ళిన టెన్షనే, ఇంట్లో ఉన్న టెన్షనే, ఎక్కడున్న టెన్షనే. ఇల్లు సర్దుకోవాలని, వంట చేసుకోవాలని. ఇక వంటగదిలోకి వెళ్ళామంటే ఫ్రిడ్జ్లో ఏది ఉంటే అది తీసి వాటర్లో పడేసి కాసేపు అయిన తర్వాత వండుకుంటే మనకి ఆ కూలింగ్ అనేది తగ్గిపోద్ది. కూరగాయల్లో మనకి గ్యాస్ అనేది అంతగా అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే చల్లగా తెచ్చి కట్ చేసి వేసిన వల్ల గ్యాస్ అనేది ఎక్కువ అవుద్ది మనకి. మిక్సీ గిన్నెలో ఫస్ట్ నువ్వులు, ఎల్లుల్లి రెబ్బలు వేసి కాస్త ఫస్ట్ నువ్వులు వేసుకొని మెత్తగా పౌడర్స్ వేసుకున్న తర్వాత ఎల్లుల్లి రెబ్బలు, ఇది చల్లగా అయిన తర్వాత ఈ బీరకాయ, మెంతికూర, టమాటా వేసుకోవాలి. నేను టమాటా తోలు అంతా తీసాను, కాస్త ఇంగ వేసుకున్నాను. కొద్దిగా మిక్సీ గిన్నెలు వేసుకుంటూ రుబ్బేసుకున్నాను. అది మనకి నువ్వులు ఎక్కువగా తీసుకుంటే పులుపు సరిపోదని, మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారండి. పులుపు సరిపోదని కాస్త నిమ్మరసం వేసాను. కానీ ఆ టమాటా పులుపు సరిపోతుంది. ఎవరైనా పులుపు తక్కువగా తిన్నోళ్ళకైతే సరిపోతుంది. నువ్వులు ఎక్కువగా రోజు 1 స్పూన్ అయినా వేయించుకొని తింటూ ఉండండి ఇంట్లో. మనం పచ్చడి రూపంలో అయినా మంచిదే, నువ్వులు ఉండల రూపంలో అయినా మంచిదే. బాడీకి ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది. మనకి ఎయిర్ ఫాలే కాదు, మనకి ఎక్కువగా మోకాలు నొప్పులు కూడా రావండి నువ్వులు ఎక్కువగా తింటుంటే. చాలామంది బ్యాక్ పెయిన్ అని, మోకాలు నొప్పులని, ఈ మధ్యన కొత్తగా మడమ నొప్పులు కూడా వస్తున్నాయి. అవి ఏవి రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ రోజు వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా బయటపడవచ్చు. ప్రతి మనిషికి ఉంటాయి. అన్నీ చెప్పుకొని బయటపడవలసిన అవసరం లేదండి. మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవచ్చు.